మరోసారి మాజీ సీఎం జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర ఉంటుందని జగన్ ప్రకటించారు. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని, చివర్లో పాదయాత్ర ఉంటుందని ఆయన వెల్లడించారు. మీతో కలిసి ప్రయాణం చేసే రోజులు రాబోతున్నాయంటూ యువజన విభాగ సమావేశంలో క్లారిటీ ఇచ్చి పార్టీ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. సుదీర్ఘ పాదయాత్రతోనే గతంలో అధికారంలోకి వచ్చానని నమ్ముతున్న ఆయన తిరిగి పాదయాత్రతోనే అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. మొత్తానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటన ఏపీలో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి పాదయాత్ర చేస్తారనే చర్చ సాగుతూ వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తాను అని, అవసరమైతే మరోసారి పాదయాత్ర చేస్తానని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ వచ్చారు. తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీస్లో తాజాగా జరిగిన యువ విభాగ సమావేశంలో పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు జగన్. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని, ఆ తర్వాత చివర్లో పాదయాత్ర ఉంటుంది. మీతో కలిసి ప్రయాణం చేసే రోజులు రాబోతున్నాయని వ్యాఖ్యానించి పార్టీ నేతల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. నా ప్రోగ్రాంతో పాటు చివర్లో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. ఏపీలో పాదయాత్రల ట్రెండ్ను జగన్ కొనసాగించనున్నారు. ఆ క్రమంలో రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీలో మరో పాదయాత్ర స్టార్ట్ కాబోతుందని ఆయన స్పష్టం చేశారు. జగన్ పాదయాత్ర ప్రకటనతో మరోసారి ఏపీలో పాదయాత్రలపై ఆసక్తికర చర్చ మొదలైంది. జగన్ కు పాదయాత్ర కొత్తేమీ కాదు. 2019లో అధికారంలోకి వచ్చేందుకు ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్రతోనే ఏపీలో తిరుగులేని విజయాన్ని సాధించామని వైసీపీ గట్టిగా నమ్ముతుందట. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా జగన్ పాదయాత్ర సాగింది. 2017 నవంబర్ 6 నుంచి 2019 జనవరి 9 వరకు ఏకంగా 15 నెలల పాటు 3700 కిలోమీటర్ల మేర ఏపీ అంతా తిరిగారు. ఆ పాదయాత్ర ఫలితంగానే 2019 ఎన్నికల్లో 151 సీట్లను వైసీపీకి అందించింది. ప్రజలతో మమేకమవడం, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడంతోనే నవరత్నాలతో ఎన్నికల మేనిఫెస్టో రూపొందించినట్లు వైసీపీ అధినేత జగన్ పలు సందర్భాల్లో చెప్పారు. అంతకుముందు 2014 ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఉభయ రాష్ట్రాల్లో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అప్పట్లో రాష్ట్ర విభజన సమయంలో ఆయన 2 కళ్ల సిద్ధాంతం వినిపించారు. దాంతో 2 రాష్ట్రాల్లో టీడీపీ భూస్థాపితం అవ్వబోతుందని ప్రత్యర్థులు తెగ ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో చంద్రబాబు నవ్యాంధ్రలో అధికారంలోకి రావడానికి, తెలంగాణలో 12 ఎమ్మెల్యే, 1 ఎంపీ సీటు దక్కించుకోవడానికి ఆ పాదయాత్ర కూడా ఒక కారణమైందన్న అభిప్రాయం ఉంది. 2004 ఎన్నికల ముందు కూడా దివంగత వైఎస్ ఆ పాదయాత్రతోనే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేగలిగారు. ఇక ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు చాలా సమయం ఉంది. ఇలాంటి సమయంలోనే జగన్ పాదయాత్ర గురించి ప్రకటన చేయడం పాదయాత్రల సెంటిమెంట్ తోనే అన్న చర్చ జరుగుతోంది. 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పాదయాత్ర చేయాలన్నది జగన్ వ్యూహం. జమిలీ ఎన్నికలు వస్తాయంటున్న జగన్ ఆ లెక్కలతోనే 2027 చివర్లో లేకపోతే అంతకంటే ముందే పాదయాత్ర స్టార్ట్ చేస్తారని వైసీపీ నేతలంటున్నారు. పాదయాత్ర కంటే ముందే జగన్ జిల్లాల పర్యటనలు కూడా చేస్తారంటున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే జగన్ జిల్లా పర్యటనలు చేస్తారని ప్రకటించారు. ఆయా జిల్లాలో 2 రోజులు నిద్ర చేస్తారని కూడా చెప్పారు. అయితే ఆ పాదయాత్ర షెడ్యూల్ ఇంతవరకు ప్రకటించలేదు. ఈసారి కూడా తన పర్యటనలు ఎప్పటి నుంచి ఉంటాయో ఆయన వెల్లడించలేదు. అయితే ఈసారి ఖచ్చితంగా జగన్ జనంలోకి వస్తారంటున్న వైసీపీ నేతలు ప్రతి నెల 2 జిల్లాలు ఆయన పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మరో ఏడాది పూర్తయితే కూటమి ప్రభుత్వంపై పూర్తి స్పష్టత వస్తుందనే భావనలో వైసీపీ నేతలున్నారట. ఆ టైంలో ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ కార్యక్రమాన్ని రూపొందించుకోవచ్చనే ప్లాన్లో వైసీపీ ఉందంటున్నారు. ఏపీలో పాదయాత్రలు ఎప్పుడూ సక్సెస్ అవుతూనే వచ్చాయి. పాదయాత్ర చేసిన వారికి అధికారం దక్కింది. అది వైఎస్, చంద్రబాబు, జగన్, లోకేష్ ఇలా అందరూ పాదయాత్ర చేసి సక్సెస్ అందుకున్నవారే. అందుకే జగన్ మరోసారి పాదయాత్ర అంటున్నారట. మరి వచ్చే ఎన్నికల నాటికి ఏపీ రాజకీయాల్లో ఇది ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉండగానే జగన్ పాదయాత్రను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడే పాదయాత్ర ప్రకటించడం ద్వారా నేతల్లోనూ పార్టీ క్యాడర్లో జోష్ నింపడానికి అంటున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని ప్రజల్లోకి వెళ్తుంది వైసీపీ. ఇలాంటి తరుణంలో జగన్ పాదయాత్ర ప్రకటించడంతో పార్టీ నేతలు మరింత యాక్టివ్ గా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.
అది అలా ఉంటే జగన్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇష్టానుసారంగా పర్యటనలు చేస్తూ లా అండ్ ఆర్డర్ సమస్యలు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి బ్యాచ్ ను, రౌడీలను పరామర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని మండిపడ్డారు. గంజాయి బ్యాచ్ రౌడీని పలకరించడానికి రౌడీ షీటర్ కోసం వెళ్తారా మీరు అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? అక్కడ పోయి మొత్తం మార్కెట్ కమిటీ అంతా విధ్వంసం చేశారు. నిన్న పోయారు, ఒక సంవత్సరం మునుపు చనిపోయాడు. నేను ముఖ్యమంత్రి కాల అప్పటికి. నేను జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి అంత మునిపే చనిపోయాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న పోయాడు. పోతే బల ప్రదర్శన, రౌడీయిజం, ఇష్టానుసారంగా పోలీసులు చెప్పారు మీరు వెళ్ళండి, తక్కువ మందితో వెళ్ళండి, అక్కడికి వెళ్ళి పరామర్శించండి, రండి. మీటింగ్ పెట్టుకోవాలంటే పెద్ద ప్లేస్లో పెట్టుకోండి. ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి అక్కడ తొక్కేస్తే ఏమవుతారు వద్దని చెప్పి సజెషన్ ఇస్తే వీళ్ళు చేసిన పని ఇష్టానుసారంగా పోయి కడాన తమ్ముళ్ళు ఎంత క్రూరో మీరు ఆలోచించండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఈ యాత్రలైనా ప్రభుత్వ ఆంక్షలకు లోబడి కొనసాగుతాయా అన్నది హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద ఈసారి పాదయాత్రలో ఎలాంటి వ్యూహంతో జగన్ ప్రజల్లోకి వెళ్లబోతున్నారు? పార్టీని పాదయాత్ర ఏ మేరకు అధికారంలోకి తీసుకువస్తుందనేది చూడాలి.